ఇలా రండి రండి. పెట్టల్ని చూస్తున్నారా? విషయం చెప్పే ముందు మీకు చిన్న క్విజ్ పెడతానే. ఈ గుప్పెట్లో ఏముంది? బిస్కెట్, చాక్లెట్. ఆమ్లెట్ ఏం కాదు. ఇదిగో ఏమీ లేదు. ఆ అందం కూడా అంతే. దీన్నే మాయా అన్నాడు లార్డ్ కృష్ణ. 16,000 మంది గోపికలతో చేసే లీలలన్నీ చేసేసి ఆఖరికి మాయా అనేశాడు. ఆయన చేస్తేనేమో చమత్కారం, మేము చేస్తేనేమో బలాత్కారం. మళ్ళీ దీనికి మీ ఎక్స్ప్లెనేషన్. పేరేంటి? చూడు తూతుకెత్నా. ఆయన చాలా మెత్తగా డీల్ చేసేవాడు. మీరు చాలా చెత్తగా డీల్ చేస్తున్నారు. మెత్తగా డీల్ చేయడానికి వాళ్ళేం కట్రీనా కైఫా, ఐశ్వర్యరాయ్లా? కరెక్ట్. నేను ఫోటోగ్రఫీ నేర్చుకునే కొత్తలో స్పెషల్ బర్డ్స్ను మాత్రమే క్యాప్చర్ చేయాలనుకునేవాడిని. కానీ తర్వాతే తెలిసింది ప్రతి బోర్డులోనూ ఒక స్పెషాలిటీ ఉంటుందని. అంటే మేము కూడా అమ్మాయిని కెమెరా లెన్స్తో చూడాలా? కాదు, మనసు అనే లెన్స్తో చూడండి. ఇప్పటిదాకా సాదాసీదాగా కనిపించే అమ్మాయి కూడా కొత్తగా కనిపించవచ్చు. యు మే సీ సంథింగ్ డిఫరెంట్. వైట్ హీట్స్ అన్నారు. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్. ప్రేమ అనేది, అందం అనేది ఎక్కడో లేదు, నీతోనే ఉంది, నీలోనే ఉంది, మీ మనసులో ఉంది. మీరు చేయాల్సింది ఒక్కటే, ఫోకస్ 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 ఫోకస్. మీరు ఒకరిని ఎంచుకోండి, తీక్షణంగా చూడండి. నేను చెప్పే నిజం మీకు అర్థమవుతుంది. ఫోకస్ ఫోకస్ ఫోకస్. భలే ఉన్నాయి. నువ్వు తినలేదా? తింటున్నా. గుడ్డు లేదే. గుడ్డా? అక్కడ తెలియదు మీద లేదే. కిచెన్లో సెపరేట్గా పెడుతున్నారు. అవునా? నేను తెచ్చుకుంటాను. మరి నువ్వు తెచ్చుకోలేదే? తినేసా. నేను తెచ్చుకుంటాను అయితే. అంశు, వావ్, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. ఎప్పుడూ వేసుకోలేదేంటి? ఈ డ్రెస్సా? కాలేజ్కి చాలా సార్లు వేసుకొచ్చా. నువ్వే ఫస్ట్ టైం నోటీస్ చేస్తున్నావు. అవును, రాత్రి భలే ఫన్ వచ్చింది కదా. అవునవును, చుక్కల్ని చూస్తూ పడుకున్నావని ఎవరికి చెప్పలేదు కదా? నాకు చెప్పాడుగా. నీకెప్పుడు చెప్పానురా మేమిద్దరం కలిసి రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నామని? ఇప్పుడు చెప్పావుగా. Got you. రేయ్, అంశు శ్యామ్ రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నారంట. చెప్తే ఏంటి? అంతే కదా. బాయ్స్ అండ్ గర్ల్స్, త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయండి. 15 minutes లో బయలుదేరదాం. ఓకే, నేను వెళ్తున్నా. ఐ హావ్ టు గెట్ మై బ్యాగ్. ఓకే. ఇంకెంతసేపు తింటావురా? టైం అవుతుంది, త్వరగా కానీ. అక్కడ గుడ్డు లేదు. అరే, అయిపోయినట్టుంది. సంతోష్, అది మొత్తం క్లీన్ చేయి. బాయ్స్, నీట్గా ఇక్కడ క్లీన్ చేయండి. ఆ గోడ మీద కూడా మొత్తం క్లీన్ చేయాలి. బోలే బావా, పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? గుద్దంతరా లడ్డు పెట్టారు, లడ్డు. వీడికెంతసేపు తిండి అలా. బోలే బావా, పొద్దున్నకి ఏమన్నా గుడ్డు పెట్టారా? సార్, పొద్దున్న మీద ఏమన్నా గుడ్డు పెట్టారా? నేను గుడ్డు పెట్టమంటారా? స్టూపిడ్, వెళ్ళి పడి చూసుకోపో. సేమ్ స్పాట్కి వస్తావా? ఓకే.
ఈ రోజు కూడా చుక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి కదా. అవును, నేనే అలా ఉండమని చెప్పాను. నువ్వు వస్తావని. అబ్బా, అంశు, నిన్న లవ్ అంటే ఏంటి అని అడిగావు కదా. మనం ఇష్టపడే వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండడం. నిన్న పిజ్జా పెప్సీ షేరింగ్ అన్నా. నిన్న అలా అనిపించింది, ఈరోజు ఇలా అనిపిస్తుంది. అంశు, చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఎక్కడుంటాను? టెంట్లో ఉన్నాను. జాగ్రత్త, రాత్రిపూట బయట తిరక్కు. సర్లేమ్మా. నిద్ర వస్తుంది, ఫోన్ పెట్టేయి. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. బా, ఈ మెసేజ్లో ఒకటి. బేబీ, నీకోసం ఏం తెచ్చాను చూడు. చూడరా, 14.1 నువ్వు అడిగావు కదరా. ఓ, ఇది నేను టూర్ వెళ్ళక ముందు ఇవ్వాలి, వచ్చిన తర్వాత కాదు. కాదమ్మా, వాడు డోర్ డెలివరీ చేస్తా అంటే వెయిట్ చేశా. ఏ, నువ్వు వెళ్ళి తేవచ్చుగా. స్టాక్ లేదని చెప్పాడు బేబీ. ఓ డాడీ, నేను నీతో మాట్లాడు. అబ్బబ్బబ్బబ్బా, వచ్చేదాగానే మొదలైందా మీ ఓవర్ యాక్షన్? చూడలేక చస్తున్నా. అయినా నీకేంటి అంత టెక్కు? ఒక వంట రాదు, కనీసం కాఫీ చేయడం వచ్చు? నీకు కంప్యూటర్స్ వచ్చా, మ్యాథ్స్ వచ్చా, సైన్స్ వచ్చా? నీ మామూలుకి ఫేస్బుక్ అంటే తెలుసా? అలా అడుగు డాడీ. బేబీని ఏమైనా అన్నా ఉంటే డైవోర్స్ ఇచ్చేస్తా చెప్తున్నా. థ్యాంక్స్, అదేదో తొందరగా చేయండి. నాకు కాఫీ ఇవ్వు. నాకు కూడా స్ట్రాంగ్ గా. అలాగేలే. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఓకే, థ్యాంక్స్. చాలు చాలు అంశు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరయ్య అంశు? ప్రతిదానికి అంశు అంశు అంశు. టవలి అంశు, మంచినీళ్ళి అంశు, టీవీ పెట్టంశు. అది ఎవరి కాదు అంశు? డార్లింగ్, నీ పేరు అనసూయ కాబట్టి నిన్ను ముద్దుగా అంశు అంశుని పిలవాలనుకుంటున్నాడు. కరెక్ట్ సీను. చూడు, చిన్నప్పటి నుంచి నన్ను సీను సీను అని ముద్దుగా పిలుస్తున్నాడా, అలాగే నిన్ను అంశు అంశుని ముద్దుగా పిలవాలనుకుంటున్నాడు. తప్ప? అంత ముద్దుగా ఉంటే మీరు పిలిపించుకోండి మిస్టర్ శ్రీనివాస్. నన్ను మాత్రం అమ్మ అనే పిలవాలి. మై స్వీట్ అమ్మ. అదేంటి నాన్న, కత్తిలాంటి కత్తినాకే ఫోటో తీసి మోనాలేసిన పెడుతున్నావేంటి? నాకు ఆవిడ స్మైల్ నచ్చింది. నీ గర్ల్ ఫ్రెండ్ అంశు స్మైల్ కూడా ఇలాగే ఉంటుందా? గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ ఏంటి? చ, నన్ను మరీ ఇదిగా తీసే మాకే. మీ అమ్మకి బుర్ర తక్కువ కాబట్టి అలా చెప్పి కవర్ చేశాను. నీ డమాకి తెలివితేటలు నా దగ్గర చూపించు మాకు రోయ్. ఎవర్రా అంశు? నీళ్ళెవరా? సినిమాలకు వెళ్తున్నారా? చేయి చేయి పట్టుకుంటున్నారా? చెప్పు చెప్పు. పబ్బులకి వెళ్తున్నారా? చెప్పరా చెప్పు. ఏంటి నాన్న ఈ పిచ్చానందం? అరే అసలు ఏంటిది? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? ఆమె స్టాటస్ ఏంటి? ఆమె క్యాస్ట్ ఏంటి అని అడగాల్సింది పోయి ఈ వెర్రానందం ఏంటి నాన్న? హలో, సేమ్ కాస్ట్ సేమ్ స్టేటస్ సాలిడ్ ప్రాపర్టీ అని మీ అమ్మని చేసుకున్నాను. రొమాన్స్ నీళ్ళు, లైఫ్ డల్లు. ఆహా, ఏం డార్లింగ్? ఇదిగోండి మీ నాన్సీ. ఇందాక నుంచి తెగ ఫోన్ చేస్తోంది. 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నాన్సీయా? నాన్సీ ఎవరు? నాన్సీ అంటే అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ అయితే ఇంత రాత్రి ఫోన్ చేయాలా? నెలలో వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను కదా, అయితే డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి కదా. కొత్తగా వచ్చిన మేనేజర్ ప్రాబ్లం ఉండకూడదు కదా. అవునవును, డౌట్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి, వెళ్ళి క్లియర్ చేయండి. హలో నాన్సీ, అదే అకౌంట్స్ యాక్చువల్గా మీ నాన్నకంత సీన్ లేదురా, ఊరికి అలా కాల్ చేస్తుంటారంతే. ప్రేమ తీయగా ఉంటుంది నాన్న.
అది అవతల వాళ్ళ మనసులో ఉందో లేదో తెలుసుకో. టూర్ నుంచి అంశు శ్యామ్ల రిలేషన్ కొత్త మలుపు తిరిగింది. శ్యామ్ వాజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ అంశు. అంశు మటుకు ముందుకుంటే శ్యామ్తో మోర్ ఫ్రెండ్లీగా ఉండేది. అది ప్రేమ ఆర్ జస్ట్ ఫ్రెండ్షిప్? అది ఆమె మనసుకు మాత్రం తెలిసిన రహస్యం. అంటిల్ వన్ డే. అంకుల్ దుబాయ్ నుంచి డాడీకి టీ షర్ట్స్ పంపించారు. ఇది డాడీకి టైట్ అయింది, నీకేమైనా ఫిట్ అవుతుందేమో చూడు. హే, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ట్రై చేయి. సమ్వన్ స్పెషల్. అంశు ఇచ్చిందా? అవును. లవ్ గిఫ్టా? లేదు సీను, వాళ్ళ డాడీ కని తీసుకొచ్చింది. సైజ్ సరిపోలేదని నాకు ఇచ్చింది. తొక్కేం కాదు, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నీ గురించి స్పెషల్గా తిరిగి కొని గిఫ్ట్గా ఇచ్చింది. అది చెప్పొచ్చు కదా. అమ్మాయిలు అలా చెప్పరా? చూడు నాన్న, అమ్మాయిలు ఏం చెప్తున్నారని కాదు, ఏం చేస్తున్నారన్నది చూడాలి. అది సీక్రెట్. నువ్వు కన్ఫ్యూజ్ కాకు. ఖచ్చితంగా అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. రేయ్, ముందు నాకు ఈ విషయం చెప్పు, ఆ అమ్మాయి అంటే నీకు లవ్వేనా? ఎస్, ఐ లవ్ హర్. కానీ తను నన్ను లవ్ చేయట్లేదు నాన్న, జస్ట్ క్లోజ్గా ఉంటుంది అంతే. చూడు నాన్న, అమ్మాయిలు ఫ్రెండ్షిప్ని లవ్గా యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. డెఫినెట్గా ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. షూర్ నాన్న? 100%.